గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపిఎన్ రెర్రా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి. సీఎం కాగానే ఉద్యోగం ఇస్తారని మాటిచ్చిన దివ్యాంగురాలు జ్యోతికి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పలికారు. సంతకం చేసే మొదటి ఫైల్ను అధికారులు రెడీ చేస్తున్నారు. అలాగే దివ్యాంగురాలైన నిరుద్యోగ యువతి రజనీకి సైతం ఆహ్వానం పంపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దివ్యాంగురాలు రజనీకే తొలి ఉద్యోగం ఇస్తారని రేవంత్ గతంలో ప్రకటించారు. ఆమెను కలిసి భరోసా కల్పించారు. నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఉద్యోగం ఇస్తామని అభయహస్తం ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుతీరనుంది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో దివ్యాంగురాలు రజనీకి సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం పంపారు. ఆమెకిచ్చిన హామీని తొలి రోజు నెరవేరుస్తానని అంటున్నారు. రజనీకి ఉద్యోగం ఇచ్చే ఫైల్పై రేవంత్ రెడ్డి సంతకం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నల్లగొండ జిల్లా నాంపల్లికి చెందిన రజనీ దివ్యాంగురాలు. ఈమె పీజీ చేసిందే. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంత ప్రయత్నించినా ఏ ఒక్కటి రాలేదు. ఇక చివరి ప్రయత్నంగా ఎన్నికల సమయంలో గాంధీ భవన్కు వెళ్లి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. చలించిపోయిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకేస్తారని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఆ యువతి కళ నెరవేరనుంది. గురువారం ఎల్బీ స్టేడియంలో దివ్యాంగ యువతి రజనీకి ఉద్యోగం కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేయనున్నారు. నంబర్ రాసుకోమను, నా నంబర్ రాసుకొని టచ్లో ఉంటుంది.